ఆదోని రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే నాదం, అది అవని నాదం. 10 ఏళ్ల క్రితం వేల మంది నిరుపేదల రక్తాన్ని పీల్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన అవని గోల్డ్ భూతం ఇప్పుడు మళ్ళీ ఎందుకు నిద్రలేచింది? ఇది బాధితుల కోసం జరుగుతున్న పోరాటమా, లేక 200 ఎకరాల అత్యంత విలువైన భూమిని కైవసం చేసుకునేందుకు సాగుతున్న లోపాయకారి ఒప్పందమా? సొంత గూటిలోనే కుమ్ములాటలు, ఆధిపత్యం కోసం ఆరాటాలు, ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిపైనే కేసు నమోదు కావడంతో ఆదోని రాజకీయం ఒక్కసారిగా గందరగోళంలో పడింది. పాము తన గుడ్లను తనే తిన చందంగా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? కూటమి ఎమ్మెల్యే ఆడుతున్నటువంటి ఈ రాజకీయ చదరంగంలో పావులెవరు? సూత్రధారులెవరు? తెర వెనుక సాగుతున్న ఆ ఆర్థిక లావాదేవీల రహస్యమేంటి? ఈ భూమి చుట్టూ అల్లినటువంటి మాయాజాలం ఎవరి రాజకీయ కుర్చీని కూల్చివేస్తుంది? నిరుపేదల కన్నీళ్లతో తడిసిన ఈ భూమిలో ఇప్పుడు ఎవరి వాటా కోసం ఈ రణరంగం? తెర వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. రెండు 2013లో మధ్యతరగతి ప్రజల పొట్టకొట్టిన అవని గోల్డ్ వ్యవహారం 10 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రావడం వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆనాడు కొలాప్స్ అయిన కంపెనీకి చెందిన 200 ఎకరాల భూమి ఇప్పుడు ఆదోని నేతలకు అక్షయ పాత్రలా కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిపైనే 25 లక్షల రూపాయల మోసం కేసు నమోదు కావడం వెనుక పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం నోటీస్ ఇవ్వకుండా, ప్రాథమిక విచారణ కూడా జరపకుండా కేవలం గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వెనుక ఉన్న ఆ పవర్ఫుల్ అదృశ్య హస్తం ఎవరిది? ఓ పార్టీ నేతపై కేసు పెట్టాలంటే పై స్థాయి నుంచి ఆదేశాలు అందాయా, లేక స్థానిక రాజకీయ ఒత్తిడి ఉందా అనేది ప్రజల్లో చర్చలు లేవనెత్తుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ భూమి సెటిల్ అవ్వాలంటే నాకు సంబంధించిన వారికి 50 ఎకరాలు రాసివ్వాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారంటూ అవని గోల్డ్ ఎండీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో భూకంపం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడిని కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడిపై కేసు నమోదైనా స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉంటూనే మరోవైపు వైఎస్సార్సీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం పట్ల వ్యూహమేంటి? పార్టీని బలోపేతం చేయడం కన్నా భూముల సెటిల్మెంట్లపైనే ఎమ్మెల్యే దృష్టి సారించారా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు కూటమిలో వర్గపోరును ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీ నేతలతో కుమ్ములాటలు ఎమ్మెల్యే పార్థసారథికి గుదిబండలా మారాయి. సొంత నేతలపైనే అస్త్రాలు సంధిస్తున్న ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు? ఇది ఆధిపత్య పోరా లేక రాజకీయ వ్యూహమా అనేది ఇప్పుడు జిల్లాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అక్రమ కేసులు బనాయించిన వారు ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి ఎంట్రీతో వణికిపోతున్నారు. అధికారం అద్దెకొంప లాంటిది అని గుర్తు చేస్తూ తప్పుడు ఎఫ్ఐఆర్లతో కార్యకర్తల్ని వేధిస్తే సహించేది లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడమే కాకుండా విచారణలో భాగంగా కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు ప్రతి ఒక్కరి కాల్ డేటాని బయటకు తీయించి నిబంధనలు ఉల్లంఘించిన వారిని కోర్టు బోన్లో నిలబెడతామని హెచ్చరించారు. సీఐడీ విచారణకు డిమాండ్ చేస్తూనే ఏప్రిల్ 4వ తేదీలోపు ఈ అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోకపోతే ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడి తప్పదని ఆయనిచ్చిన అల్టిమేటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. చట్టాన్ని చుట్టం చేసుకున్న వారికి అసలైన న్యాయం రుచి చూపిస్తామని ఆయన చేసిన హెచ్చరికలు అధికారుల్లోనూ రాజకీయ శత్రువుల్లోనూ వణుకు పుట్టిస్తున్నాయి. ఇది ఒక పార్టీలో ముదురుతున్న అంతర్గత యుద్ధం కాదు, సామాన్య బాధితుడి గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం. 10 ఏళ్లు, అక్షరాల ఒక దశాబ్దకాలం గడిచిపోయింది. అప్పుడు మీకు మేమున్నాం, న్యాయం చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న నోళ్లే ఇప్పుడు 201 ఎకరాల పంపకాల్లో అంతర్గత వాటాల లెక్కల్లో బిజీగా ఉండడం అత్యంత శోచనీయం. అసలిక్కడ ఏం జరుగుతోంది? ఒకవైపు కొందరు నేతలు ఎకరాల కోసం, వాటాల కోసం వీధి పోరాటాలు చేస్తుంటాయి. మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన బాధితుల ఆక్రందనలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ భూమిని అమ్మి బాధితులకు పైసా ఇప్పించాలనే కనీస ఆలోచన ఏ ఒక్క నేతకు రాకపోవడం ఈ వ్యవస్థకే సిగ్గుచేటు.
కంటికి కనిపించే రంగుల అభివృద్ధి కంటే కంటికి కనిపించకుండా కారిపోతున్న ఈ పేదల కన్నీరు రేపు శాపమై మీ కుర్చీలను కదిలిస్తుంది. 10 ఏళ్లుగా అడుగులు అరిగిపోయేలా తిరుగుతున్నా సామాన్యుడికి న్యాయం వాకిలి దాటి రావడం లేదంటే అది పాలకుల స్వార్థం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఆదోని బీజేపీలో అవని గోల్డ్ చిచ్చురేపింది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీల గొడవ కాదు, భవిష్యత్ రాజకీయాల కోసం వేసిన ఎత్తుగడ. సొంత పార్టీ నేతల్నే బలిపీఠం ఎక్కిస్తున్న ఈ రాజకీయ వ్యూహం ఎటు దారితీస్తుంది? ఎమ్మెల్యే పార్థసారథిపై వస్తున్న ఈ తీవ్ర ఆరోపణలకు ఆయన సమాధానమేంటి? ఏప్రిల్ 4 ముట్టడి తర్వాత రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుంది? నిరుపేదల రక్తంతో తడిసిన ఈ 200 ఎకరాల భూమి చివరకు ఎవరికి వరంగా మారుతుంది, ఎవరికి శాపంగా మారుతుంది? తెర వెనుక సాగుతున్న ఈ రియల్ ఎస్టేట్ రాజకీయంలో గెలిచేది ఎవరైనా, ఓడింది మాత్రం బాధితులే. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వీరికి న్యాయం చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.